హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య హోమ్ బేక్స్. ఈరోజు నా మెనూలో మాత్రం ఈ లడ్డూస్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇవి మాత్రం చాలా టేస్టీ అండ్ హెల్దీ వర్షన్లో ఉంటుంది. అది పూల్ మక్కన్తో చేసిందండి. చాలా 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 అంటే హెల్త్కి కూడా చాలా మంచి, బోన్స్ పరంగా చాలా మంచిది. పిల్లలకైతే చాలా మంచిదండి. అసలు ఎంత ఇదంటే స్ట్రాంగ్గా ఉంటుంది, అంతా బాగుంటుంది పిల్లల కోసం. మా పిల్లలైతే అండి నార్మల్గా అయితే కాజు బాదం అనేది తినరండి. ఇలా కనుక చేసి పెడితే మాత్రం తింటారు, అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తింటారు. అది కూడా బెల్లంతో చేసానండి, చాలా బాగుందండి. పూల్ మక్కన్ చాలా హెల్తీ కూడా అండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? పూల్ మక్కన్ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అది అయిపోయాక ఒక 3 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని కాజు బాదం వేసుకోవాలండి. కాజు బాదం కూడా కొంచెం రోస్ట్గా చెయ్యాలి. డ్రై కోకోనట్ ఉంటుంది కదా, అది వేసేసుకొని రెండు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ బెల్లం వచ్చేసి తీగపాకం అంటారు కదా, తీగపాకం వచ్చేంత వరకు మనము తీసుకోవాలి. తీగపాకం వచ్చాక అది ఇంకా పక్కన పెట్టేసి, కరెక్ట్గా వచ్చేసింది తీగపాకం కూడా, ఆ పక్కన పోయి అది చల్లారినంత పక్కన పెట్టుకోండి. పూల్ మక్కన్ మనము డ్రై రోస్ట్ చేసుకున్నాక అది ఇప్పుడు పౌడర్లా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాజు బాదం కూడాను వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా. మరీ అంత పౌడర్ అవసరం లేదుగా, నేను మొత్తం పౌడర్ ఎందుకు మా పిల్లలు కొంచెం దీనిలో ఉంటే తినరంటే అంటే పలుకుల్లా తగులితే వాళ్ళు తినరు అనేసి నేను మొత్తం పౌడర్లో చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఇలాచీ కూడా వేయాలి. ఇలాచీ వేసేసి అది కొంచెం మొత్తం బాగా కలుపుకొని దానిలో కొంచెం బాగా మిక్సింగ్ చేసేస్తే సరిపోతుంది. బెల్లం పాకం పెట్టినాను కదా, అది కొంచెం చల్లారాక దేనిలో అయితే మనము పౌడర్ చేసుకుని దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడాను, మీ ఇష్టం, నెయ్యి పిల్లలు బాగా ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చండి.